హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. 31 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. కట్ వర్క్ తోటి మంచి డిజైన్ యూనిక్‌గా ఉండేటట్టుగా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్, షేర్, సపోర్ట్, కామెంట్ వల్లనే నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కాబట్టి నచ్చిన వాళ్ళు హైప్స్ అయితే ఇవ్వండి. హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరైతే పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యాప్స్ అనే పాయింట్స్ని యూజ్ చేసుకోండి. యూట్యూబ్లో ఇచ్చిన వాళ్ళు మన తెలుగు ఛానల్ని తెలుగు వాళ్ళు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారో మీరు చేసే సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న దాన్ని అనేది కటింగ్ అనేది తీసేసుకుంటున్నాను. ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడు ఉన్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు. షోల్డర్ ఖర్చు కోసము అనేసి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఒక 0.5 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకు 14.5 ఇంచులు బ్లౌజ్ లెంత్ అనమాట. షోల్డర్ బ్లౌజ్కి వచ్చేసి మనం ఖచ్చితంగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర డౌన్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది పైకి పోతుంది అనమాట. అలా పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ కానీ బ్లౌజ్ కానీ ఫిట్టింగ్ కానీ నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి షోల్డర్ మార్కింగ్ చేసుకునే దానికన్నా ముందు నడుం లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. నడుం లూజ్ 31లో /4 చేసుకుంటే 7.75 ప్లస్ డాట్ కోసం 1 ఇంచు ప్లస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 టోటల్గా 10.5 ఇంచులు అనేది నడుం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్కి వచ్చేసి 35 చేసుకుంటే 8.75 చెస్ట్ లూజు ప్లస్ మనం ఇక్కడ షోల్డర్ బ్లౌజ్ కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచు ప్లస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 9.75లో ఇప్పుడు చెస్ట్లో /2 చేసుకుంటే 4.7 ఇంచులు. 4.7 ఇంచులు చెస్ట్ పైన షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకొని అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా 4.7 ఇంచులు ప్లస్ 2 ఇంచులు కలుపుకుంటే 6.7 ఇంచులు షోల్డర్ కోసం. ఇదే 6.7 ఇంచులు ఆర్మోల్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చంక డౌన్ కూడా. ఇది మనకు షోల్డర్ బ్లౌజెస్ ఖచ్చితంగా ఇదే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర 1.5 ఇంచు అనేది డౌన్ చేసుకొని ఇలా క్రాస్గా కర్వ్ స్కేల్ తోటి చంక షేప్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము షోల్డర్ వచ్చేసి 6.7 ఇంచులు తీసుకున్నాం కదా, దీంట్లో సగానికి చేసుకుంటే కనుక మనకు 3.35 ఇంచులు అనేది మనము షోల్డర్ అనేది తీసుకుందాము. అలాగే నెక్ కోసం కూడా అదే మెజర్మెంట్ అనేది తీసుకుందాము. ఇప్పుడు మనం 3.35 షోల్డర్ కోసం తీసుకున్నాం కదా, అదే మెజర్మెంటు నెక్ డీప్ కోసం అనేది తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్ మనం డిజైన్ తీసుకోవాలనుకుంటున్నామా, కట్ వర్క్ బోట్ నెక్ అనే దాన్ని బట్టి డిపెండ్ బట్టి మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 4 ఇంచులు లేదా 3.5 ఇంచులు అనేది తీసుకొని నెక్ డీప్ అనేది 4 ఇంచులు తీసుకొని బాక్స్ మాదిరిగా వేసుకొని కట్ వర్క్ షేప్ వచ్చేట్టుగా బోట్ నెక్నే కట్ వర్క్ షేప్ వచ్చేట్టుగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా కట్ వర్క్ బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేయాలి. లేకపోతే ఫినిషింగ్ అనేది రాదు. క్యాన్వాస్ పేపర్ ఉంటే కనుక మనము ఎలాంటి డిజైన్స్ బొమ్మ కూడా మనం వేసుకొని మనము ఇష్టం వచ్చినట్టు డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నడుం లూజ్లో సగానికి ఫోల్డింగ్ చేసుకొని డాట్ కోసం అక్కడి నుంచి 4.5 లెంత్ అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి సైడ్ నడుం దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మనం బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ ఖచ్చితంగా షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కాకపోయినా 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సరిపోతుంది. లేకపోతే షోల్డర్ దగ్గర మనకు బ్లౌజ్ అనేది కిందకి జారిపోయినట్టు, చంక దగ్గర లాగి ఫిట్గా పట్టినట్టు, చెయ్యి కూడా పైకి ఎత్తడానికి రానంతగా బిగుసుకుపోతుంది అనమాట. ఖచ్చితంగా 1.5 ఇంచులైనా కనీసం 1 ఇంచ్ అయినా డౌన్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఈజీగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద మనం కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో
బ్లౌజ్‌ని అదే విధంగా మనము డిజైన్ అనేది డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ముందుగానే కటింగ్ చేసుకున్నాం కాబట్టి మార్కింగ్ చేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసుకొని క్యాన్వాస్ పేపర్ మీద మనం ఇంకా కట్ వర్క్ షేప్ ఇచ్చేస్తూ కటింగ్ చేసుకోవాలనమాట. క్యాన్వాస్ పేపర్స్ వచ్చేసి మనకు టైలరింగ్ షాప్ మెటీరియల్స్ అమ్మే దగ్గర పోతే గనుక మనకు క్యాన్వాస్ పేపరు, బకరం షీటు కాలర్ కోసం అయితే ఖచ్చితంగా బకరం షీట్ అనేది యూజ్ చేయాలి. అవైతే మనకు దొరుకుతాయి. ఏం లేదు ఒక మీటర్ వచ్చేసి 40 రూపీస్ మాత్రమే. మనం 20 బ్లౌజులకైనా సరే ఈజీగా వేసుకోవచ్చు. ఇలా క్యాన్వాస్ పేపర్స్ బటిక్ వాళ్ళు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేస్తారు. అప్పుడే ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుందన్నమాట. మీరు ఫినిషింగ్ గాని బటిక్ స్టైల్‌లో స్టిచ్చింగ్ చేసి డబ్బులు బాగా ఎర్న్ చేయాలనుకుంటే ఖచ్చితంగా క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేయండి. ఫినిషింగ్ బావుంటుంది. నీట్‌నెస్ కూడా బావుంటుందన్నమాట క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయటం ద్వారా. క్యాన్వాస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లౌజెస్ డిజైన్స్ బ్లౌజెస్ కానీ, స్కూల్ యూనిఫార్మ్స్ గానీ, స్కర్ట్స్ గానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ గానీ, బకరం షీట్ గానీ వేస్తే గనక మనకు స్టిఫ్‌గా ఉంటుంది. మనకు క్లాత్ కూడా లోపల కాస్త మందంగా ఉండేసి మనకు ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుందనమాట. ఇక్కడ నడుము కోసం కూడా నేను కట్ వర్క్ షేప్ అయితే ఇచ్చేసి బెల్ట్ కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకొని స్లీవ్స్, క్రాస్ బెల్ట్ ఇవన్నీ కూడా కటింగ్ చేసేసుకొని ఇంకా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేయటమే. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు నచ్చితే గనక. మీకు స్టిచ్చింగ్ వీడియోకి చాలామంది మ్యూజిక్ అయితే పెడుతూ ఉంటే మ్యూజిక్ పెట్టకండక్క నాకైతే వాయిస్ ఓవర్ ఇయ్యండి అనేసి అయితే చాలామంది అంటున్నారు. కటింగ్ వీడియో పోయినంత గ్రోత్ స్టిచ్చింగ్ వీడియో అయితే గ్రోత్ అయితే లేదండి. అందుకోసమే నేను మ్యూజిక్ అయితే ఇస్తున్నాను. దీంట్లో తప్పుగా అయితే ఏమనుకోకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చిన్న సైజ్ అంటే 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ పాప కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు. చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేస్తే ఏ కామెంట్ ఎక్కువైతే వస్తుందో ఆ కామెంట్‌ని బట్టి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీకు నచ్చితే డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్, షేరు, సపోర్టు, కామెంట్ వలన ఛానల్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా ఏదో వీడియోస్ చేస్తే డబ్బులు ఎర్న్ చేయొచ్చనే ఆశతోటి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. కనీసం డబుల్ ట్యాప్ అయినా చేసుకొని హాయ్ అనేసి అయినా లేదా మీ కటింగ్ కానీ, మీ స్పీచింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ బాగుంది అనేసి ఏదో ఒక కాంప్లిమెంట్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే ఐప్ అనే బటన్ ప్రెస్ చేసేసి పాయింట్స్ అయితే ఇవ్వండి. మీ ఇచ్చే పాయింట్స్ వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. చాలామంది ఇండియన్స్ అయితే ఇంకొకరు బాగుపడితే ఓర్వలేక వీడియోని అయితే సగంలోనే చూసేసి స్కిప్ అయితే చేసేస్తున్నారు. కాస్త మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కరు డబుల్ ట్యాప్ అయితే చేసుకొని స్కిప్ చేయకుండా హైప్స్ ఇవ్వండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ బాయ్.